జావాస్క్రిప్ట్ వేరియబుల్‌లో మనకి వేరియబుల్ హోస్టింగ్ మీద వచ్చిన ట్రిక్కీ క్వెషన్ అనమాట ఇది. మనకి ఒక ఫంక్షన్ ఇవ్వడం జరుగుతుంది టెస్ట్ అని చెప్పేసి. ఇందులో ఇఫ్ ట్రూ అని చెప్పేసి ఒక ఇఫ్ కండిషన్ రాయడం జరుగుతుంది. అందులో వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, లెట్ బి ఈజ్ ఈక్వల్ టు కాన్స్ సి ఈజ్ ఈక్వల్ టు 3 అని చెప్పేసి ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ వేర్, లెట్, కాన్స్ మీద మనకి 3 వేరియబుల్స్ మనకి డిఫైన్ చేసి వాటికి వాల్యూస్ని అసైన్ చేసేసి మనకి కన్సోల్ లాగ్ చేయడం జరుగుతుంది అనమాట. కన్సోల్ ఎక్కడ చేసాం మనం? ఇఫ్ కండిషన్ బయట ఫంక్షన్ లోపల, ఇఫ్ కండిషన్ బయట ఇక్కడ మనకి కన్సోల్ లాగ్ చేయడం జరిగిందన్నమాట 3 వేరియబుల్స్ని కూడా. ఇక్కడ ఈ టెస్ట్ అనే యొక్క ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, వాట్ విల్ బీ ద అవుట్పుట్ అని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది ఇంటర్వ్యూస్లో. అయితే మనకి ఇక్కడ దీన్ని రన్ చేస్తే మనకి అప్లికేషన్ చూసినట్టయితే మనకి ఏమొచ్చిందంటే ఫస్ట్ది మనకి 1 వచ్చింది. ఫస్ట్ది వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఏని మనం కన్సిడర్ చేస్తే 1 వచ్చింది. రెండోది రెఫరెన్స్ ఎర్రర్ వచ్చింది, డి ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. అసలు మూడోది మనకి ప్రింట్ అవ్వలేదు, సి అనేది మనకి ప్రింట్ అవ్వలేదు. ఎందుకు ఇలా వచ్చింది ఇది చూసినట్టయితే మనకి ఈ యొక్క అవుట్పుట్ ఎందుకు వచ్చి చూసినట్టయితే వేర్ అని ఏ అనేది ఫంక్షన్ స్కోప్లో హోస్ట్ అవుతుంది అన్నమాట. ఇది ఫంక్షన్ స్కోప్ని కలిగి ఉంటుంది. వేర్ అనేది ఫంక్షన్ స్కోప్ కలిగి ఉంటుంది కాబట్టి మనకి ఇది ఫంక్షన్ లోపల ఎక్కడైనా సరే మనం దీన్ని యాక్సెస్ చేయవచ్చు వేర్ని. కాబట్టి మనకి ఫంక్షన్ లోపల అది ఇఫ్ కండిషన్ లోపల ఉన్నా, అది ఫంక్షన్ లోపల ఉన్నా, అది ఫర్ లూప్లో ఉన్న ఎక్కడైనా సరే మనకి అది కన్సోల్ ఆ ఫంక్షన్ లోపల కన్సోల్ చేస్తే మనం యాక్సెస్ చేయడం ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఏ అనేది మనకి 1 అని ప్రింట్ అయింది. ఏ అనేది ఏ ఈజ్ ఈక్వల్ 1 అంటే ఏ ఈజ్ ఈక్వల్ 1 ప్రింట్ అయింది. సెకండ్ వన్ చూసినట్టయితే మనకి లెట్ కాన్స్ట్. లెట్ అనేది మనకి ఏమొచ్చింది, మనకి రెఫరెన్స్ ఎర్రర్ వచ్చింది. ఇది ఒక ఎర్రర్ అనమాట. రెఫరెన్స్ ఎర్రర్ అనేది ఎర్రర్. బి ఈజ్ నాట్ డిఫైన్డ్ వచ్చింది అనమాట. ఎందుకంటే ఇది లెట్తో మనము దీన్ని డిక్లేర్ చేసాం. లెట్తో చేసినప్పుడు ఏమైందంటే ఇది టాప్ ఆఫ్ ద ఫంక్షన్కి ఇది వెళ్తుంది, హోస్ట్ అవుతుంది. వేరేలాగానే ఇది కూడా హోస్ట్ అవుతుంది. కానీ మనకి ఈ యొక్క హోస్ట్ అయిన తర్వాత మనకి దీని డెఫినేషన్, దీని యొక్క అసైన్మెంట్ బి ఈజ్ ఈక్వల్ టు లెట్ బి ఈజ్ ఈక్వల్ టు ఉంది కదా, దీని యొక్క అసైన్మెంట్ చెక్ చేసే లోపు ప్లస్ డిఫైన్ అయిన తర్వాత ఈ మధ్య లోపల ఇది ఏమవుతుందంటే ఇది టెంపరరీ డెడ్ జోన్ చెప్పేసి ఆ జోన్లో ఉంటుంది అనమాట. లెట్ మనం డిక్లేర్ చేయడం వల్ల అప్పుడు ఏమైందంటే మనకి ఇది దీనికి అది అసైన్మెంట్ అనేది కనబడదు. అసైన్మెంట్ అనేది దానికి కనబడదు అనమాట. కనబడపోయేసరికి ఏమైందంటే ఇది రెఫరెన్స్ ఎర్రర్ చూపించింది అనమాట. ఇలాగా టెంపరరీ డెడ్ జోన్ వల్ల ఇది మనకి రెఫరెన్స్ ఎర్రర్ చూపిస్తుంది. అసలు ఇక్కడ ఎర్రర్ వచ్చింది కాబట్టి ఇక సీలోకి వెళ్ళదు అనమాట. సీలోకి ఇది వెళ్ళదు కాబట్టి ఇక మన అప్లికేషన్ ఆగిపోతుంది, రన్ అవ్వడం అనేది ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోతుంది. కాబట్టి సి దగ్గరికి అది వెళ్ళదు కాబట్టి సి అనేది ప్రింట్ అవ్వలేదు, ఏది ఎర్రర్ రాలేదు, ఏం రాలేదు. అలాంటి రెఫరెన్స్ ఎర్రర్ అవ్వడం వల్ల సి దగ్గరికి వెళ్ళలేదు అనమాట. అందుకని చెప్పేసి మనకి ఏ అనేది లెట్ ఏ బీసీ అనేది ఇలా మనకి వర్క్ అవుతుంది అనమాట. ఇది ఫంక్షన్ వేరియబుల్లో మనకి హోస్టింగ్ కాన్సెప్ట్ అనమాట.